అందరికీ నమస్కారం. నేను మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము శని మహాదశలో రవి అంతరదశ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా శని మహాదశలో రవి అంతరదశ మొత్తం కూడా 11 నెలల 12 రోజుల కాలంగా ఉంటుంది. శని ముఖ్యంగా మనకి దీప్త గాని, స్వస్థ గాని, ముదిత గాని, శాంత గాని, శక్తి అవస్థలో కలిగినప్పుడు ముఖ్యంగా శని గ్రహం అనేది మనకి ఏంటంటే ఉచ్చస్థానంలో గాని, మూల త్రికోణంలో గాని, స్వక్షేత్రంలో గాని, మిత్రక్షేత్రాల్లో గాని, శుభగ్రహ వర్గుల్లో గాని, వక్రించి రుజు మార్గంలో ఉన్నప్పుడు గాని, శని తన యొక్క తులలో గాని కూర్చున్నప్పుడు గాని, తులలో కూర్చొని మళ్ళీ శని 2, 11 స్థానానికి ఆధిపత్యం వహించినప్పుడు వాళ్ళకి రాజయోగంగా మారుతూ ఉంటాడు. ముఖ్యంగా శని మహాదశలో రవి అంతరిక్ష మనకి శుభ ఫలితాలు కలగజేసేటువంటి స్థానం మనకి చాలా వరకు కనిపించదు. ఎందుకంటే శనికి రవి భద్రశత్రువు. కాబట్టి శని మహాదశలో రవి అంతర్దశలో మనకి రవి కూడా కొద్దిగా శుభత్వాన్ని ఇచ్చినట్టయితే జాతకునికి వస్తు వాహనాది సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా విదేశీ గమనం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశీ గమనాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుస్తూ ఉంటాడు. భార్య సహకారం ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. వస్త్ర ఆభరణాలు మొత్తం కూడా ధరిస్తూ ఉంటాడు. వృత్తి ఉద్యోగాలు మంచి ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. తండ్రి ద్వారా స్థిరాస్తులు మొత్తం కూడా వారసత్వంగా పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదే శని మహాదశలో మనకి రవి చాలా వరకు అశుభత్వాన్ని ఇస్తూ ఉంటాడు. ఒక అశుభుడుగా మారినట్టయితే, అధికంగా అశుభుడుగా మారినట్టయితే జాతకునికి భార్య పిల్లకు అరిష్టం చేకూరుతూ ఉంటుంది. మూత్ర సంబంధమైన వ్యాధులను బాధిస్తూ ఉంటాయి. శత్రువులు వేధిస్తూ ఉంటారు. అనేకమైన అవమానాలకి గురవుతూ ఉంటారు. ఆర్థికంగా సమస్యలు ఉంటూ ఉంటాయి. అనవసరమైన భయాందోళనలు కలుగుతూ ఉంటాయి. మృత్యువు తరుముతున్నట్టుగా భావిస్తూ ఉంటారు. ఆయుధాల మూలకంగా ప్రమాదం అనేది జరుగుతూ ఉంటుంది. శని ఎవరికైతే పీడ గాని, దీన గాని, కల గాని, బీత గాని, వికాలావస్థలు ఉన్నప్పుడు గాని, శనితో పాటు రవి కూడా పీడ గాని, దీన గాని, కల గాని, బీత గాని, వికాలావస్థలు ఉన్నప్పుడు గాని, శని ఎప్పుడైతే తన యొక్క తులలో కూర్చొని అదేవిధంగా రవితో పాటు కలిసి ఉన్నాడో వాళ్ళకి ఎక్కువ శాతం నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా శని మనకి పాపగ్రహాల వర్గుల్లో ఉండి రవి కూడా నీచ స్థానంలో ఉన్నప్పుడు కూడా మనకి అధికంగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి జాతకాన్ని పరిశీలన చేయించుకోండి. శని ఎవరి జాతకం అయితే 7వ స్థానంలో ఉంటారు, అంటే వారి జాత చక్రం నుంచి లగ్నం నుంచి 7వ స్థానంలో ఉండి రవి గ్రహం కానీ చూడటం కానీ, రవితో పాటు కలిసి ఉండటం కానీ, రవి దృష్టి శని మీద పట్టడం కానీ, శని దృష్టి రవి మీద పట్టడం కానీ ఉన్నట్టయితే మృత్యుంజయ హోమం ఖచ్చితంగా చేయించుకోండి. మీరు శనిలో ఉన్నప్పుడే మంచి పరిహారాలు చేయించుకోండి. ముఖ్యంగా శని దశ ప్రారంభమయ్యే సమయము అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని కాలము శని సమస్యని ఇచ్చే సమయము. ముఖ్యంగా శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి. శివ అర్చన చేస్తూ ఉండండి. శివాలయ దర్శనం చేస్తూ ఉండండి. శివాలయంలో ఉన్నటువంటి శనేశ్వరుడికి ఎక్కువగా పూజ చేస్తూ ఉండండి. శివ దర్శనం కంటే ముఖ్యంగా శనేశ్వరుడు దర్శనం చేసి మళ్ళీ శివుడి యొక్క దర్శనం చేసుకోవడం అనేది మంచి ఫలితాలు కలుగజేస్తూ ఉంటాయి. శనేశ్వరుడికి తైలంతోని అంటే నువ్వుల నూనెతోని అభిషేకం చేయించి, శని దశకాలం మొత్తం కూడా మనకి 19 సంవత్సరాలు కనుక 19,000 సార్లు జపం చేయించాలి. లేదా 19 వారాలు శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించండి. శనివారం రోజు నువ్వులు, అదేవిధంగా ఒక నలుపు వస్త్రాన్ని, శనికి ఇష్టమైంది ఏంటంటే బెల్లం అన్నమాట. ఆ బెల్లాన్ని కొద్దిగా నువ్వులు ఏం చేస్తారంటే స్వామివారి శిరస్సు మీద వేయండి. మొదటగా నీరు పోయండి, తర్వాత పాలు పోయండి, కొబ్బరికాయ నీరు పోయండి, మళ్ళీ స్వామివారి మీద నీరు పోయండి, నువ్వుల నూనె పోయండి. నువ్వుల నూనె పోసిన తర్వాత స్వామివారి పాదాల మీద కొద్ది ఉప్పు వదలండి, స్వామివారి శిరస్సు మీద కొన్ని నువ్వులు వదలండి, నలుపు వస్త్రాన్ని వేయండి, పూలదండ వేయండి. ఆ విధంగా 19 వారాలు చేయండి. 19 వారాల తర్వాత మొదటి వారంలో 1.25 kg నల్ల నువ్వులు దానం చేయండి. 19వ వారం రోజు నల్ల నువ్వులు 19వ వారం రోజు కూడా 1.25 kg నల్ల నువ్వులు దానం చేయండి. శివాలయానికి నువ్వుల నూనె దానంగా ఇవ్వండి. నల్ల వస్త్రం ధరించి శని గాయత్రి, శని శ్లోకం వంటి పారాయణ చేయండి. శని అష్టోత్తరం చేయండి. శనికి ప్రీతికరమైనటువంటి
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి, శని త్రయోదశి నాడు పూజలు చేయించండి, జపాలు చేయించండి, హోమం చేయించండి. ఇవి నిర్వహించడం అనేది చాలా శ్రేష్టం అన్నమాట. దోష నివారణకు నీలమణి, ఎర్రచంద్ర మాల, చతుర్ముఖం ఉన్నటువంటి రుద్రాక్షను ధరించాలి. హోమం చేసేటప్పుడు కూడా సమితిని కూడా ఏం చేస్తారు, జమ్మితో కూడినటువంటి సమితితోని శనికి నువ్వులతో హోమం చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇంకా శనిగ్రహం మనకి యోగంలో ఉండాలి అంటే జాతి నీలాన్ని రాయి వాడటం ద్వారా శనిగ్రహ ప్రభావం నుంచి మనం బయటపడవచ్చు. ముఖ్యంగా శనేశ్వరుడి యొక్క మూల మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ఉదయం పూట 108 సార్లు స్మరిస్తూ ఉండండి. లేదా ప్రాం ప్రీం ప్రోం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా స్మరిస్తూ ఉండొచ్చు. లేదనుకుంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శం శనేశ్వరం. సూర్యపుత్ర దీర్ఘో దే విశాలాక్ష శివప్రియ మందారపసత్యమాహ పిండమారిశని అనే మంత్రాన్ని కూడా మనం చదవద్దు. సూర్యపుత్రో దీర్ఘో దేహ విశాలాక్ష శివప్రియ మందారచార ప్రసన్నాత్మ పీడాహరం తు శని అనే మంత్రాన్ని 19,000 సార్లు జపిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు శనిలో మొదట్లో ఉన్నారు కాబట్టి ఈ పరిహారాలు మీకు 19 సంవత్సరాల పాటు మీకు అవసరం. అందుకని ఇంతకన్నా చెప్తా ఉన్నాను. శని గాయత్రి మంత్రం చేయండి. ఓం ఖడ్గదేశాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఖడ్గధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. మీకు కింద మంత్రం వస్తుంది చూడండి. ఖడ్గధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. ఓం శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. సూర్యుడికి శనేశ్వరుడికి సూర్యపుత్రుడు అని అంటే ఓడి ఎప్పుడైతే చెవులకు చేరుతున్నప్పుడు ఆయన మొత్తం కూడా పరవశించిపోతూ ఉంటాడు. అందుకని ఓం శం శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ తన్నో మందః ప్రచోదయాత్. మీరు చదివేటప్పుడు శనేశ్వరాయ నమః అని చదవండి. చరుడు అంటే శిక్షించే గ్రహం. అందరూ కూడా శనేశ్వరాయ ఈశ్వరుడు కాదు, శనేశ్వరాయ నమః. చరుడు అంటే శిక్షించే గ్రహం, మీరు చేసిన పాపాలని మొత్తం శిక్షించే గ్రహం. ఇక శని మహాశని శనిలో మొదట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా శనేశ్వర శమగ్ని మహాపాశుపతం హోమాన్ని చేయించుకోండి. శమగ్ని మహాపాశుపతం చాలా ఫలితాలు చూపిస్తూ ఉంటుంది. మీ జాతకాన్ని పరిశీలన చేసుకుని శనిలో ఎక్కడ అంతర్దశలో మీకు నష్టాన్ని కలగజేస్తుందో ఖచ్చితంగా పరిశీలన చేయించుకోండి. శనిలో ఉన్నారు కాబట్టి. శని మహాదశ చాలా డేంజరస్ మహాదశ. శని మహాదశ నడుస్తున్నప్పుడు మళ్ళీ ఏలినాడు ఎంటర్ అయింది అంటే చాలా రకమైన బాధలను కలగజేస్తాడు. ఉన్నట్టుండి మనకి యోగాన్ని తీసుకెళ్ళి ఒకేసారి కుప్పగూల్చేటువంటి ప్లానెట్ గా చెప్పబడుతూ ఉంటుంది. నీల మంచి ఒరిజినల్ నీలాన్ని తీసుకొని కుడిచే మధ్య వేలికి నాన్ హీటెడ్ స్టోన్స్ తీసుకొని నాన్ హీటెడ్ స్టోన్ తీసుకొని మధ్య వేలికి మీరు వాడినట్టయితే మంచి సుఫలితాన్ని కలగజేసేటువంటి అవకాశము కనిపిస్తుంది. ముఖ్యంగా శని మహాదశలో శని అంతర్దశలో తెలిపిన పరిహారాన్ని వివరంగా ఒకసారి చూడండి. శని మహాదశ శని అంతర్దశలో వివరంగా పరిహారం తెలియజేశాను, అక్కడ చూడండి ఒకసారి. ఈ అంతర్దశకి ఏంటంటే మీరు ఏంటంటే శనిలో మనకి ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే రవి కాబట్టి శనికి నల్ల నువ్వులు 1.25 kg, గోధుమలు 1.25 kg నలుపు వస్త్రంతో కలిపి ఒక ఇనుప మేకతో కలిపి బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల శనివారం రోజు శనికి రవికి జప హోమం చేయించుకోవడం మంచిది. మృత్యుంజయ హోమం ఖచ్చితంగా చేయించుకోండి. ఇది శని మహాదశలో రవి అంతర్దశ గురించి. తదుపరి క్లాసులో శని మహాదశలో చంద్ర అంతర్దశ మొత్తం కూడా మనకి 19 నెలలు ఉంటుంది. శని మహాదశలో చంద్ర అంతర్దశ కరెక్ట్ గా మనకి 19 నెలలు ఉంటుంది. మనిషి మొత్తాన్ని పీడించేటువంటి అంతర్దశ, డేంజరస్ ప్లానెట్ దశ కాబట్టి శని మహాదశ చంద్ర అంతర్దశ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వివరంగా తదుపరి క్లాసులో తెలియజేస్తాను. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ కామెంట్ తెలియజేయండి. మీ కొమరరాజు భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. అందరికీ నమస్కారం.